ఇంట్లో పడుకోవడం కాదు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? అరే ఏంది పంతు ఇది కాలా లేక నిజమా? 210 రన్స్ కొట్టి మ్యాచ్ ఓడిపోవడమా? 99% అయితే మనమే గెలిచే మ్యాచ్. అట్లాంటిది చేజోతులారా పోగొట్టుకున్నాం. ఫస్ట్ లో మన బ్యాటింగ్ చూసి ఈజీగా 250 కొట్టేస్తామేమో, ఈజీగా కొత్త రికార్డులు క్రియేట్ చేసేస్తామేమో అనుకోండి. అక్కడ చూస్తే నా వికెట్ తర్వాత అస్సలు రన్సే రాలేదు. పోన్ బ్యాటింగ్ ఎట్లో ఒకట్లా ఆడి 210 అన్నా ముక్కులాడి దాటేస్తాం అనుకో, అది ఓకే. బౌలింగ్ లో చూస్తే ఎట్ల వికెట్లు తీసిమి, ఎంత ఫాస్ట్ గా తీసిమి. 110కి 6 వికెట్లు పడి లాభం లేకుండా అయిపోయా. ఈజీగా మ్యాచ్ మింగిచ్చేసిరి. నువ్వైతే ఏం ఫీల్ అవ్వకవయ్యా పూరాను. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇదైతే కామనే. అందరికి దరిద్రం పక్కన ఎక్కడో కూర్చుంటుంది, కానీ మనకైతే మన నెత్తి పైన కూర్చుంది. ఏం చేయలేం. ఎక్సలెంట్ ఫినిష్ అశుతోషు. ఏమన్నా వాంచినావా? కుక్కను బాధనట్లు బాధేసివి. నువ్వైతే పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి ఏం మారలేదు. ఒక పక్క వికెట్లు పడుతూ ఉన్నా నువ్వైతే ఒక్కడే నిలబడి మ్యాచ్ ఈజీగా ఫినిష్ చేసినావు. ఇట్లాంటి వాళ్ళు ఉండాల్సింది మన ఢిల్లీ టీంలోనే కదా. ఆ పిచ్చి పంజాబ్ అయితే నీ వాల్యూ తెలియకుండా నిన్నైతే చీప్ గా అమ్మేసి 3 కోట్లకి నువ్వైతే దొరికిన డైమండ్. అశుతోష్ శర్మ అంటే మినిమం ఉంటుంది. నా పేరులోనే ఉంది లాస్ట్ లో శర్మ అని. శర్మ అంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ మ్యాన్ ఎట్లా 6లు కొడతారో నేను కూడా అట్లే కొట్టి ఈజీగా మ్యాచ్ ఫినిష్ చేసిన. ఆ పంజాబ్ లో ఉన్నప్పుడు నా వాల్యూ లేదు. ఇప్పటి నుంచి చూసుకో, అశుతోష్ శర్మతో వేట మామూలుగా ఉండదు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. 1% నుంచి 100% వరకు ఈజీగా మ్యాచ్ గెలిపించినావు. మనమైతే అవుట్ ఆఫ్ ద మ్యాచ్ లాగా ఉంటుంది. అట్లా మ్యాచ్ అయితే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేసావు. ఇట్లే కంటిన్యూ చేయాలి, మ్యాచ్లు గెలిపేయాలి. మ్యాచ్ గెలిచేకి నేను ఒక్కడే కాదు, పంత్ బ్రో కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాల్సిందే. లాస్ట్ లో అయితే స్టంపింగ్ క్యాచ్ అయితే ఒకటి మిస్ చేయండు. దాని నుంచినే ఇప్పుడు మ్యాచ్ గెలిచినాం. అరే పంత్ బ్రో ఇదైతే ఏం బాలేదు. మీ పాత టీం అనేసి నువ్వైతే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు. బ్యాటింగ్ లో చూస్తే గుడ్డు పెట్టేసివి. ఇట్లా కీపింగ్ లో చూసినా లాస్ట్ టైంలో నువ్వైతే వికెట్ కీపింగ్ మిస్ చేసివి. అది కనుక పట్టింటే ఇప్పుడు మ్యాచ్ మందైతుండే. నువ్వైతే నన్ను చూసి నేర్చుకో. ఎన్ని ఇంజురీస్ ఉన్నా కూడా బ్యాటింగ్ లో అదర్ కొట్టినా 70 రన్స్ కొట్టినా. నీకైతే 27 కోట్లు ఇచ్చి నువ్వైతే 0 రన్స్ కొడుతీవి. అరే అవును పంత్ పై ఇదైతే ఏం బాలేదు. ఇచ్చే 27 కోట్లకి న్యాయం చేయి, గుడ్లు పెట్టేది కాదు. నన్ను చూస్తే లేట్ గా తీసుకున్నా కూడా లేటెస్ట్ గా వచ్చి ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్లు తీసిన. ఇది మరీ బాగుంది. వాడిచ్చే 27 కోట్లు మూట కట్టి ఎక్కడో తీసుకుని పారిపోయినట్లు చెప్తా ఉన్నారే. అయినది ఒకే ఒక మ్యాచ్, ఇంకా ఉంది కదా, అప్పుడు చూపిస్తాలి ఈ పంత్ పవర్ ఏంటో. చూస్తాంలే పంత్. నా అనుభవంతో చెప్తున్నా, ఎక్కువ డబ్బులు ఇచ్చినామంటే పక్క పర్ఫార్మెన్స్ అయితే తక్కువే ఉంటుంది. లాస్ట్ ఇయర్ చూసిరు కదా, ఏదో గుడ్డాక లాస్ట్ మ్యాచ్ తగిలింది. అన్ని మ్యాచ్ అట్టర్ ఫ్లాప్. నువ్వైతే నా మాట వినా గోయాంక తక్కువ అర్ధం డబ్బులు ఇచ్చేయి. నీ ఇష్టం ఏమైనా చేసుకోమను, అప్పుడే బాగా ఆడతావు. ఓకే అది ఫ్రెండ్స్ వీడియో. ఇదైతే పక్కా థ్రిల్లింగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టండి. ముందు మంచి వీడియోలు వస్తాయి.